నులి పురుగుల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా చూపిస్తుంది. అంతేకాదు ఇవి పిల్లల శారీరక మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపు నొప్పి, విరోచనాలు అవుతాయి. చిన్నారుల్లో పలు అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం నులి పురుగులు. వీటి నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే ఆల్బెండజోల్ మాత్రలు వాడాలి. నులి పురుగులు పిల్లల పొట్టలోకి చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత, పోషకాహార లోపంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నులి పురుగుల కారణాలకు ఏటా 2 సార్లు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలి. ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది పంపిణీ చేస్తుంటారు. 1 నుంచి 19 ఏళ్ల వయసున్న వారికి నులి పురుగుల మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. 1 నుంచి 2 ఏళ్ల లోపున్న చిన్నారులకు ఆల్బెండజోల్ 400 mg సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల లోపు వారికి 400 mg ఫుల్ టాబ్లెట్ వేయాలని డాక్టర్ సూచిస్తున్నారు. అసలు నులి పురుగులు ఎందుకు వస్తాయి? పిల్లల్లో నులి పురుగులు రావడానికి ప్రధాన కారణం శుభ్రత లేకపోవడమే. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకోసమే పిల్లల చేతి గోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు నేర్పించాలి. పిల్లలు మట్టి, బురదలో ఆడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేయించాలి. ఆడుకునే సమయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. నులి పురుగుల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా చూపిస్తుంది. అంతేకాదు ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపు నొప్పి, విరోచనాలు అవుతాయి. ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకోసమే పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 7 ఏళ్ల వయసున్న పిల్లలతో పాటు 19 ఏళ్ల వయసున్న వారికి కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్లు తప్పనిసరిగా అందించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.